పరమశివుని ఢమరుకనాదం నుంచి ఉద్భవించిన సంగీతాన్ని తమ మధురగానం వీణావాద్యంతో విశ్వవ్యాప్తం చేసిన సంగీత ద్వయం తుంబుర నారదులు. వివిధ సంప్రదాయాలకు చెందిన భారతీయ సంగీతంలోని వాగ్గేయకారులకు, సంగీత విద్వాంసులకు గురువులుగా కీర్తించబడే వీరి జన్మరహస్యం ఏంటి? పరమ విష్ణు భక్తులైన వీరు పరస్పరం కలహించుకున్నారా? రామభక్తుడైన హనుమంతుడు వీరి సమస్యను ఏ విధంగా పరిష్కరించాడు? త్రిలోక సంచారి అయిన నారదుడు కలహభోజుడిగా ఎందుకు పిలువబడుతున్నాడు? రామాయణ మహాభారతం వంటి భారతీయ ఇతిహాసాల్లో వీరి ప్రస్తావన ఉందా? వంటి అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు హిడెన్ ఫోల్డర్. దేవలోకంలో సంగీత విద్వాంసులుగా తుంబుర నారదులు సుప్రసిద్ధులు. తుంబురుడి వీణ పేరు కళావతి కాగా నారదుడి వీణ పేరు మహతి. విష్ణుమూర్తికి మహాభక్తుడైన తుంబురుడు హిందువుల పురాణాల ప్రకారం గంధర్వుడు. తన సంగీత ప్రతిభతో గంధర్వులలో అత్యుత్తమంగా వర్ణించబడ్డాడు. తుంబురుణ్ణి స్వర్గలోకరాజు ఇంద్రుడి ఆస్థానాధికారిగా, సంపదలకు అధిపతైన కుబేరుని ప్రత్యేక స్నేహితుడిగా పురాణాల్లో వర్ణించారు. తుంబురుణ్ణి ఇంద్రుని ఆస్థానంలోని అప్సర రంభగురువుగా కూడా వర్ణించారు. తుంబురుడు గుర్రపు ముఖంతో ఒక చేతిలో కళావతి అనే వీణ, మరో చేతిలో గానానికి తగిన విధంగా లయబద్ధంగా వాయించేలా చెడతలు పట్టుకుని ఉంటాడు. మహాభారతంలో కూడా తుంబురుడు పాండవ సోదరులకు సంబంధించిన అనేక సందర్భాల్లో కనిపిస్తాడు. తుంబురుడు ధర్మరాజుకి 100 గుర్రాలను బహుమతిగా ఇవ్వడంతో పాటు పాండవుల అశ్వమేధ యాగానికి కూడా హాజరయ్యాడని, అర్జునుడికి తన గంధర్వ ఆయుధాన్ని, పాండవుల మిత్రుడైన శిఖండికి తన యుద్ధ గుర్రాలను కూడా అందించాడని పురాణాల్లో ప్రస్తావించబడింది. మాఘమాస వ్రతాన్ని అతిక్రమించిన తన భార్యను శపించి ఘోణతీర్థంలో స్నానం చేసి కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వరుని ఆరాధించి వైకుంఠాన్ని చేరాడు. ఆయన పేరు మీదే తిరుమలలోని తుంబుర తీర్థానికి ఆ పేరొచ్చింది. కుబేర్ని శాప ఫలితంగా తుంబురుడు త్రేతాయుగంలో జయ శతహ్రద దంపతులకు విరాధుడు అనే రాక్షసుడిగా జన్మించాడు. అతడు 2 పొడవైన చేతులతో భయంకరమైన రూపాన్ని కలిగి ఉండేవాడు. ఒకనాడు రామలక్ష్మణులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు విరాధుడితో తలపడి అతని భుజాలపై కూర్చుని అతని పొడవైన చేతులను నరికివేశారు. కొన ఊపిరితో ఉన్న విరాధుడు మహావిష్ణు అవతారమైన శ్రీరాముణ్ణి ప్రార్థించి అతని పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరించి శాప విముక్తి పొంది తన రూపాన్ని తిరిగి పొంది గంధర్వుల ఇంటికి తిరిగొచ్చాడు. మరో కథనం ప్రకారం తుంబురుడి శాపం వల్లే పురూరవుడు అతని భార్య ఊర్వశి విడిపోయారని తెలుస్తుంది. ఒకనాడు పురూరవుడు స్వర్గానికి వెళుతుండగా అప్సరస రంభ ఆమె గురువు తుంబురుడి ముందు ప్రదర్శనిస్తుండగా పురూరవుడు ఆమె నృత్యంలో తప్పును కనుగొని ఆమెను అవమానించాడు. అప్పుడు తుంబురుడు నాట్యం గురించి పురూరవుడి జ్ఞానాన్ని ప్రశ్నించగా అతడు తన భార్య అయిన అప్సర ఊర్వశికి తుంబురుడి కంటే ఎక్కువగా నాట్యకళ గురించి తెలుసని గర్వంగా చెప్పడంతో కోపగించిన తుంబురుడు ఊర్వశి పురూరవ దంపతులు విడిపోతారని శపించాడు. దాని ఫలితంగానే గంధర్వుల వలన వారిద్దరూ విడిపోయారని పురాణాల్లో చెప్పబడింది. హిందూ పురాణాల్లో బ్రహ్మమానస పుత్రుడిగా ప్రతిక్షణం హరికథా గానం చేస్తూ నారాయణ నారాయణ అంటూ విష్ణు నామస్మరణతో సకల లోకాలు తిరుగుతూ త్రిలోక సంచారిగా ప్రసిద్ధి చెందిన అపర జ్ఞాని నారద మహర్షి. నారదుడు అంటే జ్ఞానంను ప్రసాదించేవాడు. మహాభారతంలోని సభాపర్వంలో నారదుని గురించి చెప్పబడింది. ఇతడు వేదోపనిషత్తులను, పురాణాలను ఔపాసన పట్టినవాడు. న్యాయధర్మ తత్వజ్ఞుడు, గొప్ప వక్త, మేధావి, సకల శాస్త్ర ప్రవీణుడు, సంగీత విశారదుడు, బృహస్పతి వంటి విద్వాంసుల సందేహములు కూడా తీర్చగల ప్రతిభాశాలి, ధర్మార్థ కామమోక్షముల యథార్థ తత్వం తెలిసినవాడు, ముల్లోకాల్లో జరిగే సంఘటనలను తన యోగబలంచే దర్శించేవాడు. నారదుడు వేద పండితుల ఇంట్లో పనిచేసే ఒక దాసి కుమారుడు. ఒకరోజు అతడు చాతుర్మాస్య వ్రతం ఆచరించే కొందరు యోగులకు శ్రద్ధగా సేవలు చేయడంతో వారు సంతోషించి అతనికి విష్ణుతత్వాన్ని ఉపదేశించారు. అతని తల్లి ఒకనాడు పాము కాటు వల్ల మరణించడంతో అతడు అన్ని బంధాల నుండి విముక్తుడై భగవత్ స్వరూపాన్ని ధ్యానిస్తూ నిరంతరం హరినామం జపం చేస్తూ తన దేహాన్ని త్యజించాడు. అనంతరం ఒక జలరాశి మధ్యలో నిద్రకు ఉపక్రమించిన బ్రహ్మదేవుడి శ్వాసలో ప్రవేశించి ఆయనలో లీనమయ్యాడు. కొన్ని యుగాల తర్వాత బ్రహ్మ లోకాలను సృష్టించడం ఆరంభించినప్పుడు ఆయన నుండి నారదుడు కూడా జన్మించాడు. కనుకనే నారదుణ్ణి బ్రహ్మమానస పుత్రుడంటారు.
ఆయన్ని కలహభోజుడిగా చిత్రీకరించినప్పటికీ వేదవ్యాసునికి భాగవతం, వాల్మీకి మహర్షికి ఉత్తమ పురుషుడైన శ్రీరాముని గురించి చెప్పి రామాయణం రాయమని, అవి ఆచంద్రతార్కారం నిలిచి ఉంటాయని ఉపదేశించాడు. ఈ విధంగా నేటి సనాతన భారతీయ సంస్కృతిలో భాగమైన 2 కీలక ఇతిహాసాల రచనలో నారద మహర్షిది ఎంతో కీలకమైన పాత్ర ఉందని చెప్పవచ్చు. ముల్లోక సంచారం చేస్తూ ఇంద్రాది దేవతలను తమ గానంతో, వీణానాదంతో అలరించే తుంబుర నారదులకు దేవతలు తమను పొగుడుతూ ఉండడంతో గర్వం పెరిగి ఒకనాడు ఇద్దరి మధ్య ఎవరు గొప్ప అని వివాదం ఏర్పడింది. ఎవరు గొప్పో తేల్చుకుందామని బ్రహ్మదేవుడి దగ్గరకు చేరారు. దాంతో ఆయన సంగీత కళలో ఎంతో విద్వత్తు కలిగిన హనుమంతుడి వద్దకు పంపాడు. బ్రహ్మవాక్కును కాదనలేని హనుమంతుడు సమవుజ్జీలైన వారిద్దరినీ పరీక్షించదలిచి వారి నుంచి వీణలు తీసుకుని రెండింటిలో చెరువు మెట్టును ఓడదీసి వీణ వాయిస్తూ గానం చేయమని కోరాడు. వారు ఆశ్చర్యంతో వీణలో అన్ని మెట్లు ఉంటేనే కదా వాయించగలమని చెప్పగా హనుమంతుడు చిరునవ్వు నవ్వి పక్కనే కనిపించిన ఒక వెదురు బొంగును తీసుకుని దాన్ని చీల్చి తీగలు తగిలించి ఎలాంటి మెట్లు లేని వీణను తయారు చేశాడు. దాన్ని వాయిస్తూ గానం చేయడం మొదలుపెట్టగా ఆ మధుర స్వరఝురికి పరవశుడై మహావిష్ణువే వైకుంఠం దిగి వచ్చినా ఆయన రాకను గుర్తించలేనంతగా అక్కడి దేవతలందరూ తన్మయులయ్యారు. తుంబుర నారదులిద్దరూ సంగీతంలో తమ విద్వత్తు ఇంకా పరిపూర్ణం కాలేదని గ్రహించి హనుమద్గానంతో తమ కళ్ళు తెరుచుకున్నాయని సంగీతంలో విద్వత్తు సాధించడానికి మహావిష్ణువు సలహాపై గానబంధు అనే గుడ్లగూబ వద్ద, శ్రీకృష్ణుడి భార్య రుక్మిణీదేవి వద్ద సంగీతం నేర్చుకుని అపర విద్వత్తును సాధించారు. శ్రావ్యమైన సంగీతానికి, మధుర గానానికి, వినసంపైన వీణానాదానికి ప్రతీకలుగా నిలిచే తుంబర నారదులు సంగీతాభిమానులకు నిత్య ప్రాతః స్మరణీయులు. వారి గురించి తెలుసుకోవడం, వారి అనుగ్రహానికి పాత్రలవ్వడం మన పూర్వజన్మ సుకృతం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం హిడెన్ ఫోల్డర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.